సో హాయ్ హలో వెల్కమ్ టు ఇంగ్రేజ్ ఫర్ హెచ్జిటి ఛానల్. సో చూడండి, మనము మొఘల్ సామ్రాజ్యాన్ని పార్ట్స్గా చెప్పుకుంటాం కదా. సో ఇది చివరి పార్ట్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇంతవరకు మనము ఏమేమి కాన్సెప్ట్లు చెప్పుకున్నామంటే, చివరగా మనము వాళ్ళు పెట్టినటువంటి కళావారసత్వం వరకు తీసుకురావడం అనేది జరిగింది. ఇంకా మిగిలింది మనకు ఏంటంటే వాళ్ళ యొక్క సంస్కృతి. సో చూడండి, వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, నెక్స్ట్ వాళ్ళ యొక్క సాహిత్యం, వాళ్ళ యొక్క నెక్స్ట్ వచ్చేసి సాహిత్యాలు తెలుసుకోవాలి. వాళ్ళు చిత్రాలు వేసినట్టు ఏమైనా ఉంటాయి, చిత్రాలకు సంబంధించి. నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన సంగీతం గురించి ఇంకా మనకు నేర్చుకోవాల్సినవి ఏమన్నా అంటే వాళ్ళ పతనం గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది నేర్చుకుంటే మనకు మొఘల్ సామ్రాజ్యం అనేది ఎప్పుడైనా జరుగుతూ ఉంటుంది. అసలు ఈ సంస్కృతి ఏముంది అంటే చూడండి, వీళ్ళు పర్షియన్లతో సంబంధాలు పెట్టుకునేవాళ్ళు. సో ఇరాక్లతో వీళ్ళ భాష కూడా పర్షియనే. సో పర్షియా వీళ్ళ అధికార భాష ఏంటంటే పర్షియా. గుర్తుపెట్టుకోండి, మొఘల్ సామ్రాజ్యం యొక్క అధికార భాష ఏమైనా ఉందంటే అది పర్షియా. వీళ్ళు వేటిని కూడా పర్షియాలోకి అనువాదించుకుంటూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా ఉన్నటువంటి ఇలా సంస్కృతిలో వీళ్ళు మత ఆచారాలు తీసుకున్నారు. సో అదేవిధంగా మత సహనం కూడా పాటించడం అనేది జరిగింది. అదేవిధంగా వీళ్ళు రకరకాల భవంతులు కట్టినారని చూసినాం. సో ఎత్తైన భవంతులు, ఎత్తైన స్తంభాలు కట్టించి ఫౌంటైన్ రూపంలో కట్టించుకోవడం, పాలరాయిని ఎక్కువగా ఉపయోగించుకోవడం. నెక్స్ట్ వచ్చేసి పర్షియన్ స్టైల్, అంటే పర్షియన్ యొక్క నిర్మాణ శైలిని మన ఇండియా నిర్మాణ శైలికి కలిపి భవనాలు కట్టించడం అనేది జరిగింది. ఈ విధంగా అదేవిధంగా వీళ్ళు వాడేటువంటి ఆభరణాలు, దుస్తులు, భవనాలు ఇవల్ల మనకు సంస్కృతి కిందికే వస్తాయి. వీళ్ళు వాడినటువంటి ఒక రాజభవనమే మనం ఎర్రకోటగా చెప్పుకుంటాం. సో ఈ విధంగా మనకు ఫతేపూర్ సిక్రీ, ఇబాదత్ ఖానా, చూడండి మనకి వల్ల నివాస గృహాలుగా ఉన్నాయి వాళ్ళు. చూడండి, ఈ విధంగా వాళ్ళ అధికార భాష పర్షియా. వాళ్ళ ఆర్కిటెక్చర్ స్టైల్ అనేది మనకు పర్షియన్ స్టైల్లో ఉండడం జరిగింది. దాన్ని ఇండియా స్టైల్లోకి కన్వర్ట్ చేసుకుని వాళ్ళు రెండింటిని కలిపి వాళ్ళు నిర్మాణాలు అనేవి చేయడం జరిగింది. వీళ్ళ ఆభరణాలు, దుస్తులు వాటికి వెళ్తే చూడండి, దుస్తుల ప్రకారం వెళ్తే వీళ్ళు మస్లిన్ అనేది మనకు ఎక్కడ వస్తుంది అంటే చూడండి, ఎత్తుల సిస్టంలో వస్తున్నట్టు చెప్తాను. మస్లిను, సిల్క్ వాడేవాళ్ళు, వల్వేట్ వాడేవారు. ఇవల్ల మీకు దుస్తుల్లో అక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడైతే చూడండి, మస్లిన్ వాడేవాళ్ళు, సిల్క్ వాడేవారు, వల్వేట్ వాడే వస్త్రాలు కూడా వీళ్ళు వాడడం అనేది జరిగింది ఆ కాలంలో. ఇది పర్షియన్ వాళ్ళకి మొఘల్ సంబంధించినటువంటి వాళ్ళ గురించి సంస్కృతికి సంబంధించి. ఈ విధంగా ఉన్నటువంటి వీళ్ళు సాహిత్యం దగ్గరికి వస్తే ఏ విధంగా ఉండేవాళ్ళు అంటే చెప్పాను కదా, వీళ్ళ అధికార భాష ఏంది పర్షియా. పర్షియా ఈ మొఘల్ సామ్రాజ్యంలో ఎస్పెషల్లీ అక్బర్ కాలంలో మనకు అబుల్ ఫజల్ అనేటువంటి ఒక పండితుడు ఉండేవాడు. ఈ అబుల్ ఫజలు అక్బర్కి సంబంధించినటువంటి ఐని అక్బరి అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. ఇంకోటి అక్బర్ నామా. వీటిని రాసి అక్బర్కి ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మనకు బాబర్ ఉన్నాడు. బాబర్ వీరిని ఐని బాబరి అనేటువంటి గ్రంథాన్ని బాబరే తన ఆత్మకథగా రాసుకోవడం అనేది జరిగింది. ఇంకా నెక్స్ట్ ఉన్నారు జహాంగీర్ ఉన్నాడు. చూడండి, జహాంగీరు తన ఆత్మకథగా తనే రాసుకోవడం అనేది జరిగింది. అది ఏంటంటే ఐని జహాంగీరి లేదా జహాంగీరి నామా అంటారు. దీన్ని తుజికి జహాంగీరి అని చెప్పొచ్చు. చూడండి, ఈ విధంగా తన ఆత్మకథ తనే రాసుకోవడం అనేది జరిగింది. చూడండి, బాబర్ కూడా తన ఆత్మకథ తను రాసుకోవడం జరిగింది, జహాంగీర్ కూడా తన ఆత్మకథను తనే రాసుకోవడం జరిగింది. అక్బర్ యొక్క కథను మాత్రము ఐని అక్బరిని, దీన్ని అక్బర్ నామా అంటాం. దీన్ని అబుల్ ఫజల్ రాసి ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి సాహిత్యంలో వీళ్లకు మన హిందూ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి భగవద్గీత, మహాభారతం ఉంది కదండి. మహాభారతం వీటి మీద ఆసక్తి చెంది మనకు షాజహాన్ పెద్ద కుమారుడు తెలుసు, దారా షికో. ఈ దారా షికో ఏం చేశాడంటే ఈ రెండు గ్రంథాలను ఏం చేశాడంటే సంస్కృతంలో ఉన్నటువంటి ఈ రెండు గ్రంథాలను అతను సాహిత్యం పరంగా పర్షియాలో రాసుకోవడం అనేది జరిగింది. పర్షియాలో అనువాదం చేసుకున్నాడు. దీంతోపాటు మనకు
తులసిదాస్ ఉన్నాడు. సో చూడండి తులసిదాస్ ఈయన ఏం చేశాడంటే హిందీలోకి అనువాదం చేసుకొని రామచరిత్ర మానస ఏదాన్ని రామాయణాన్ని రామచరిత్ర మానస్గా ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఇది సాహిత్యం పరంగా మనకు 7th క్లాస్లో ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకు చిత్ర రూపంలో వస్తే మనకు తెలుసు చిత్రాలను ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపించింది మనకు చూడండి ఒకరు జహంగీర్ ఉన్నారు, సో మనకు హుమాయూన్ ఉన్నాడు, సో బాబర్ కూడా ఉండడం జరిగింది. సో చూడండి వీళ్ళు చిత్రకారులు ప్రేమికులు కూడా. సో కాబట్టి వీళ్ళు నెమలి నీలి రంగు వాడడం జరిగింది. సో నెమలి నీలి రంగు వాడడం జరిగింది. సో ఎరుపు, సో గోధుమ ఇటువంటి రంగులు కూడా వాడడం జరిగింది. సో ఎక్స్పెషల్లీ నెమలి నీలి రంగుని ఇంట్రొడ్యూస్ చేసింది చిత్రాల రూపంలో ఎవరు? సో మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు. ఇది ఒకటి దీన్ని హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ మనకు సంగీతం పరంగా వస్తే సో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఎవరు హైలైట్ చేస్తారు సంగీతం పరంగా అంటే తాన్సేన్. సో ఈయన గొప్ప సంగీత వాద్యకారుడు, అర్థమవుతుందా? దాంతోపాటు బాబు జయదేవ్ కూడా ఈయనతో పాటు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో తర్వాత చూడండి ఈ సంగీతంలో మనకు అక్బర్ ఆస్థానంలో నవరత్నాలు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. సో చూడండి నవరత్నాలు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఈ సంగీతం సంబంధించి అక్బరు నగర అనేటువంటి వాయిద్యం తీసుకుని వాయించబడని అందులో రాయడం అనేది జరిగింది. సో నగర అనేటువంటి వాయిద్యం ద్వారా. అదేవిధంగా వీరి ఆస్థానంలో 36 మంది సంగీతకారులు ఉండడం అనేది జరిగింది. సో కవులు ఉండడం అనేది జరిగింది. సో 36 మంది. సో చూడండి ఆ తర్వాత మనకు చూసుకుంటే ఈ సంగీతం పరంగా సో ఈ తాన్సేన్ ఉన్నాడు కదా. సో ఈ తాన్సేన్ మేఘ మల్గ్ అనేటువంటి రాగంతో వర్షాన్ని, దీపక్ రాగుతో అగ్నిని పుట్టించేవాడు. సో ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నాయి ఇవల్ల అంటే సో మన హిందూ సాంప్రదాయాల ప్రకారం చూసుకుంటే కొన్ని ప్రస్తుతం ఉన్నటువంటి హిందీ భాషలో ఉన్నటువంటి కొన్ని సంస్కృతి సంప్రదాయాల్లో ఇవి వాడకంలో ఉండడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి తాన్సేన్. సో తాన్సేన్ దీనిలో హైలైట్ చేయడం అనేది జరిగింది. సో గొప్ప సంగీతకారుడు, విద్వాంసుడు. సో నవరత్నాలు అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఉండడం అనేది జరిగింది. తర్వాత అక్బర్ నగర అనేటువంటి వాయిద్యాన్ని వాయిస్తూ ఉండేవాడు. గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఉంది కదా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు ఈ సంగీతకారుల తర్వాత చూసుకుంటే మనకు చివరగా మిగిలింది పతనం. సో ఈ పతనం ఎలా జరిగింది? సో చూడండి పతనం ఎలా జరిగిందంటే మొఘల్ సామ్రాజ్యానికి చుట్టూ చూడండి ఆఫ్ఘన్ వాళ్ళు ఉండేవాళ్ళు, రాజపుత్రులు ఉండేవాళ్ళు, శిషోడియలు ఉండేవాళ్ళు, అదేవిధంగా బీజాపూర్. సో బీజాపూర్ సామ్రాజ్యం వాళ్ళు ఉండేవాళ్ళు, అదేవిధంగా గోల్కొండ వాళ్ళు ఉండేవాళ్ళు. సో బీజాపూర్ నుంచి గోల్కొండ వచ్చింది. సో వీళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత వచ్చేసి మరాఠా సామ్రాజ్యం వాళ్ళు ఉండేవాళ్ళు, సిక్కులు, మత్నాలు. సో వీళ్ళంతా చుట్టుపక్కల వాళ్ళు. సో దక్కన్ వాళ్ళు, సో దక్కన్ ప్రాంతం వాళ్ళు ఇవల్లా ఉండేవాళ్ళు. వీళ్ళంతా ఔరంగజేబ్ కాలంకి వచ్చేసరికి సో షాజహాన్లో మొదలైనటువంటి వ్యతిరేకము పూర్తిగా ఔరంగజేబ్ అంటే ఎందుకంటే మత ధర్మం ఎక్కువగా ఉండేది. సో ఇస్లాం మతాన్ని వ్యాపించడానికి ఔరంగజేబ్ ఎక్కువ కృషి చేశాడు కాబట్టి వీళ్ళ నుంచి వ్యతిరేకం అనేది రావడం అనేది జరిగింది. సో వీటితో పాటు మనకు సిక్కులు, బౌద్ధులు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా వీళ్ళకి వ్యతిరేకమే. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వ్యతిరేకం ఉండి చివరకు మనకు ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత చూడండి ఇంకా మిగతా వాళ్ళు మొత్తం మనకంత ఇంపార్టెన్స్ కాదు. సో వాళ్ళు ఏ విధంగా అంటే సో వీళ్ళకు రాజ పరిపాలన సక్రమంగా లేక అసమర్థులుగా ఉండి సో పతనానికి కారణం కావడం అనేది జరిగింది. సో దాంతోపాటు ఆదిల్ షా, నాదిర్ షా ఇటువంటి వాళ్ళు కూడా తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. చూడండి ఈ విధంగా తిరుగుబాటు చేయడం వల్ల ఈ మొఘల్ సామ్రాజ్యం అనేది పతనానికి కారణమైంది. సో ఎప్పుడూ 1526లో మనకు బాబర్ స్థాపించినటువంటి ఈ మొఘల్ సామ్రాజ్యం చివరకు మనకు 1862 చూడండి 1862లో బహదూర్ షా టూను మరణించిన తర్వాత పతన కావడం అనేది జరిగింది. ఈ విధంగా మనకు మొఘల్ సామ్రాజ్యం అనేది ఉండడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకు తిరుగుబాటు జరిగింది. సో టెక్స్ట్ బుక్లో మనకు 1857 అనేది ఉంటుంది. ఇంతతో మనకు తిరుగు అయిపోయిందని. కానీ యాక్చువల్గా చెప్పాలంటే బహదూర్ షా టూ ఎయిత్ క్లాస్ ప్రారంభం తీసుకుంటే 1862లో నవంబర్లో చనిపోవడం అనేది జరుగుతుంది. సో మీరు ఎయిత్ క్లాసు 1857 సిపాయి తిరుగుబాట్ల అనంతరం అనేటువంటి కాన్సెప్ట్లో చూస్తారు వల్ల అర్థమైందా. అంతటితో మనకు మొఘల్ సామ్రాజ్యం అనేది పతనం కావడం అనేది జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే సమకాలీనటువంటి రాజ్యాలు. సో ఇవల్ల సమకాలీనటువంటి రాజ్యాలే. సో చూడండి సమకాలీనటువంటి రాజ్యాలు. సో ఎన్నో దండయాత్రలు చేసినారు. సో వాళ్ళని తట్టుకలేక ఆఫ్ఘన్ వాళ్ళు, శిషోడియలు, రాజపుత్రులు, దక్కన్ వాళ్ళు, బీజాపూర్ వాళ్ళు, సో సిక్కులు, బౌద్ధులు, సో ప్రతి ఒక్కరూ దాడి చేసినారు. కానీ నిలకడగా దక్షిణ భారతదేశంలో సామ్రాజ్యం నిలబెట్టిన వాళ్ళు ఎవరంటే మరాఠా సామ్రాజ్యం. సో మరాఠా సామ్రాజ్యం అందులో కూడా
శివాజీ. సో 1674 నుంచి 1680 ఈ కాలంలో మనకు శివాజీ ఉండడం అనేది జరిగింది. సో చూడండి శివాజీ, సో మహారాష్ట్ర, చూడండి మహారాష్ట్ర ఔరంగజేబుకి సమకాలికుడు, ఔరంగజేబుకి సమకాలికుడు మహారాష్ట్రలో ఉన్నాడు. సో మహారాష్ట్రలో కూడా ఇక్కడ పూణేలో, సో పూణేలో ఒక కోటలో ఈయన జన్మించడం అనేది జరిగింది. ఈయన తండ్రి షాంజీ భోస్లే. ఈయన బీజాపూర్ సుల్తాన్ల దగ్గర ఒక గొప్ప స్థాయిలో ఉన్నాడు. తల్లి ఎవరంటే జిజియాబాయి. ఈమె సంరక్షణలోనే ఆయన పెరగడం అనేది జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి శివాజీకి గురువులు ఎవరు ఉన్నారంటే సమర్థ రామదాస్. ఈయన గురువు. శిక్షణ పరంగా యుద్ధ నైపుణ్యాలు నేర్పించింది మాత్రం దాదాజీ కొండాదేవ్. సో ఇంకొక వ్యక్తి సో బాజీ మాల్ సురే. సో చూడండి ఇంకొక వ్యక్తి. సో నెక్స్ట్ వ్యక్తి తానాజీ మాల్ సురే అనేటువంటి వ్యక్తి. సో వీళ్ళిద్దరు యుద్ధ నైపుణ్యాలు నేర్పిస్తే ఈయన చదువు పరంగా గురువు అనేది ఉండడం అనేది జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి శివాజీ చూడండి యుద్ధ నైపుణ్యాలు నేర్చుకున్నాడు. సో మొత్తం ఉంది. సో సమర రామదాస్ పూణేలో పుట్టాడు. తర్వాత తండ్రి షాంజీ భోస్లే, సో బీజాపూర్లో ఆయన ఒక బీజాపూర్ సుల్తాన్ దగ్గర ఒక ప్రధాన కార్యకర్తగా ఉండేవాడు. సో జిజియాబాయి ఆమె తల్లి. సో ఈమె సంరక్షణలో పెరగడం అనేది జరిగింది. ఈ విధంగా ఉన్న తర్వాత చూడండి శివాజీ ఏ విధంగా మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వెళ్ళాడనేది చూడాలి. ఈయన 19వ ఏట ఉన్నప్పుడే చూడండి 19వ ఏట ఉన్నప్పుడే ఏం చేసినాడంటే తోరణ దుర్గాన్ని బీజాపూర్ సుల్తాన్ నుంచి యుద్ధం చేసి గెలుచుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? బీజాపూర్ సుల్తానుల దగ్గర మన 19వ ఏటనే తోరణ దుర్గాన్ని జయించాడు. దాంతోపాటు రాయగఢ్, సో చిత్తోడు, సో ఇటువంటి ప్రాంతాలను కూడా ఆయన ఆక్రమించుకోవడం జరిగింది. ఇది మొత్తం తెలిసినటువంటి బీజాపూర్ సుల్తాను చూడండి, బీజాపూర్ సుల్తాను ఏం చేశాడంటే వ్యతిరేకంగా శివాజీ పైన ఏం చేయాలనుకున్నాడు. సో శివాజీ పైన దండయాత్ర చేయాలనుకున్నాడు. అప్పుడు అతను మంత్రి అయినటువంటి అఫ్జల్ ఖాన్ను పంపించాడు. సో అతన్ని హతమార్చినామని చెప్పేసి. చూడండి ఔరంగజేబు ఉండేది కేంద్రంలో, అంటే అక్కడ ఆగ్రా ఢిల్లీలో ఉంటాడు. సో చూడండి ఆగ్రా ప్రాంతంలో ఉంటాడు. ఎవరు? ఔరంగజేబు. ఎప్పుడైనా సరే ప్రధానంగా ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ కారు, నేను అదే చెప్తున్నా. సో ఇది ఒక బీజాపురం ఒక ప్రాంతం, దీన్ని కూడా పరిపాలిస్తుంది కూడా ఔరంగజేబే. ఇక్కడ మరాఠా ప్రాంతం ఉంది కాదనలేదు. సో అధికారం పరంగా వస్తే వీళ్ళ సామ్రాజ్యంలోనే ఉంది, ఔరంగజేబు సామ్రాజ్యంలోనే ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వ్యతిరేకాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఇవల్ల ఔరంగజేబుకి తెలియదు ఇంకా. సో బీజాపూర్ సుల్తాను అఫ్జల్ ఖాన్ పంపించాడు. సో అతన్ని చంపేసి రాని చెప్పేసి ఈయన మర్యాదపూర్వకంగా వెళ్తూ ఏదో యాక్షన్ చేసి ఏదో సంధి చేసుకొని చంపేయాలని చెప్పేసి వెళ్తారు. వెళ్తే ఇది పసిగట్టినటువంటి శివాజీ చూడండి, ఇది పసిగట్టినటువంటి శివాజీ ఈ అఫ్జల్ ఖాన్ను హత్తుకునేటప్పుడు తన చేతికి ఉన్నటువంటి పులిగోర్లు వంటి నిర్మాణం అనేవి ఉంటాయి. సో పులిగోర్లు అనేటువంటి నిర్మాణాలను షార్ప్గా ఉంటాయి, పదునుగా. ఆ పరికరంతో ఇతన్ని హత్తుకునేటప్పుడు పొడిచి చంపడం అనేది జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ అఫ్జల్ ఖాన్ గురించి తెలుసుకున్నటువంటి ఔరంగజేబు సో బీజాపూర్ సుల్తాన్ నుంచి ఔరంగజేబుకి మ్యాటర్ వెళ్ళింది. ఈ ఔరంగజేబు ఏం చేశాడంటే ఒక మంత్రిని పంపించాడు. సో అతని పేరే షయిస్తా ఖాన్. సో ఈ షయిస్తా ఖాన్ని పంపిస్తే ఈ షయిస్తా ఖాన్ కూడా శివాజీ మీద దండయాత్ర చేస్తే ఇక్కడ ఓడిపోవడం అనేది జరిగింది. తర్వాత ఈ ఔరంగజేబు ఏం చేశాడంటే జైసింగ్, చూడండి జైసింగ్ అనేటువంటి ఒక వ్యక్తిని, సో సైనిక మంత్రిని తీసుకొని ఇతనిపై దండయాత్ర పంపించడం జరిగింది. అప్పుడు తీసుకుపోయినప్పుడు శివాజీని బంధించి ఆగ్రాలో బందీనం చేయడం అనేది జరిగింది. ఎంతో చాకచక్యంతో శివాజీ ఆగ్రా కోట నుంచి తప్పించుకొని వచ్చి తర్వాత మనకు సూరత్ వంటి ప్రాంతాలను కూడా జయించడం అనేది జరిగింది. సో ఈ విధంగా శివాజీ అనేది సో ఔరంగజేబు సమకాలికుడు. సో ఈ విధంగా మరాఠా సామ్రాజ్యాన్ని చేసుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి శివాజీ తనకు రాయగఢ్ ప్రాంతంలో ఏం చేశాడంటే ఆయనకు బిరుదు అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ బిరుదే ఛత్రపతి. సో శివాజీకి ఛత్రపతి అనే బిరుదు ఎక్కడ వచ్చిందంటే రాయగఢ్ ప్రాంతంలో ఇవ్వడం అనేది జరిగింది. సో చూడండి, సో రాయగఢ్లో ఈయనకు ఛత్రపతి అనేటువంటి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. సో వీళ్ళ సామ్రాజ్యంలో పీష్వాలు
అంటే ప్రధాన మంత్రులుగా ఉండడం అనేది జరిగింది పీష్వాలు. సో ఏదైనా సమస్య వస్తే సో ఈ పీష్వాల దగ్గరికి వెళ్తే సో సమస్యలను రాజ్యానికి సంబంధించిన సమస్యలను పరిష్కారం చేస్తూ ఉండేవాళ్ళు. సో ఈ విధంగా వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. చూడండి అండర్స్టాండింగ్ మీద. దాంట్లో బాజీరావు, సో శంభోజీరావు, సో ఇటువంటి వాళ్ళు దీంట్లో ఉండడం అనేది జరిగింది పీష్వాలో. తర్వాత ఈయన అధిష్టానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని తీసుకోవడం జరిగింది. అది మేము ఇక్కడ రాసి ఒక్కొక్క దాని గురించి చెప్తాము. సో చూడండి, సో ఇక్కడ రాసేసి మేము ఆ పీష్వా అంటే ఏంది. సో చూడండి, సో మొఘల్ సామ్రాజ్యంలో అష్టప్రధానమైనటువంటి మంత్రులు ఉండేవాళ్ళు. సో అష్టప్రధాన మంత్రులు ఉండేవాళ్ళు. సో ఈ 8 మంది. సో చూడండి, ఈ 8 మంది మనకు ఉండడం అనేది జరిగింది. సో చూడండి, అష్టప్రధానంగా ఉండేవాళ్ళు సో మరాఠా సామ్రాజ్యంలో. వీటితో పాటు శివాజీ మనకు తెలుసు. సో అడవి ప్రాంతంలో ఉన్న వాళ్ళతో స్నేహ సంబంధాలు కలుపుకొని, ఎక్స్పెషల్లీ పశ్చిమ కనుమల్లో ఉంది కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి మాల్వి అనేటువంటి తెగతో కలిసి యుద్ధ నైపుణ్యాలు చేసుకున్నాడు. సో వ్యాఘ్రనగ అనేటువంటి పులిగోరు వంటి ఆయుధాలను కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో గొరిల్ల యుద్ధాలు కూడా ఎక్స్పర్ట్ శివాజీ. అటువంటి శివాజీ మనకు అనారోగ్య కారణంగా చనిపోవడం అనేది జరిగింది. చాలా తక్కువ కాలంలో చనిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకు ఈ పీష్వాలే మనకు కొన్ని రోజుల వరకు పరిపాలించడం జరిగింది. బాజీరావు అన్ను, బాలాజీ విశ్వనాథ్, సో తర్వాత బాజీరావు, సో ఇటువంటి వాళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. అందులో మనకు అష్టప్రధానంగా మనకు 8 మంది వస్తారు. చూడండి, ఫస్ట్ పీష్వా. సో పీష్వా అంటే ఎవరంటే ప్రధానమంత్రి. రాజ్యానికి సంబంధించినటువంటి మొత్తం కంట్రోలింగ్ మొత్తం ప్రధానమంత్రిలో ఉంటుంది. రాజు తర్వాత అమాత్య అంటే ఆర్థిక మంత్రి. సో ఆర్థిక సంబంధించినటువంటి కార్యకలాపాలు మొత్తం డబ్బులు, సో ఆర్థిక పరంగా సంబంధించినటువంటి ద్రవ్యమానం సంబంధించి మొత్తము మనకు అమాత్య అనేటువంటి ఆర్థిక మంత్రి చూసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సచివ్ అనేటువంటి కార్యదర్శి. సో ఈయన సైనికులకు, సో ఊళ్ళో ఉన్న ప్రజలకు, సో మొత్తం రాజ్యానికి సంబంధం ఉన్నటువంటి మొత్తం బాంధవ్యాలను చూసుకుంటూ ఉంటాడు. సో వాకనీవాస్ అంటే అంతరంగ మంత్రి. ఈయన మామూలుగా సో చుట్టుపక్కల ఉన్నటువంటి అంతరంగంగా ఉంటూ సో వాళ్ళకి సంబంధించినటువంటి బాంధవ్యాలను చూసుకుంటూ ఉండడం జరుగుతుంది. సర్వసైనాధ్యక్షుడు అంటే సో ఎవరు సేనాధిపతి. సో ఈ సేనాపతి తన సైన్యానికి సంబంధించినటువంటి యుద్ధ నైపుణ్యాలు సో ఇవల్ల మొత్తం చూసుకునేది సర్వసైనాధిపతి. సో నెక్స్ట్ వచ్చేసి సుమంత్ విదేశాంగ మంత్రి. సో విదేశాంగం అంటే తెలుసు. సో ఇతర దేశాలకు, మన దేశానికి, ఈ సామ్రాజ్యానికి, ఇతర సామ్రాజ్యాలకు బాంధిత్వాలు చేసే వాళ్ళు విదేశాంగ మంత్రి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు న్యాయాధీష్. సో న్యాయశాస్త్రం సంబంధించి మనకు సంబంధించినటువంటి సివిల్ కేసులు కానీ క్రిమినల్ కేసులు అంటే పౌర కేసులు, నేర కేసులు ఉన్నటువంటి బాంధవ్యాలు మొత్తం మనకు న్యాయాధీష్ అనేటువంటి వాళ్ళు చూసుకోవడం అనేది జరుగుతుంది. దాంట్లో పండితురావు, సో ప్రధాన పూజారి అంటాం. సో మనకు కావాల్సినటువంటి సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి పూజలు, కార్యక్రమాలు మొత్తము, యజ్ఞయాగాలు మొత్తము ఈ పండితురావు అనేటువంటి వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళు ప్రధానంగా అష్టప్రధాన అంటారు. వీళ్ళు మరాఠా సామ్రాజ్యంలో 8 మంది ఉండడం జరిగింది. వీళ్ళ క్యారెక్టర్స్ ఇవి. దీంతో మనకు మరాఠా సామ్రాజ్యం అనేది జరుగుతుంది. సో అంతం కావడం అనేది జరిగింది. సో ఏ విధంగా జరిగింది? శివాజీ అనారోగ్య కారణం వల్ల మరణించడం వల్ల ఈ మరాఠా సామ్రాజ్యం కొంతకాలంకే అంతరించిపోవడం జరిగింది. తర్వాత ఔరంగజేబు తిరిగి మళ్ళీ ఆక్రమించుకోవడం. సో తర్వాత ఔరంగజేబు మరణానంతరం సో అసమర్థులు ఉండడం వల్ల ఇది కూడా మొత్తం ఆక్రమణ అనేది తగ్గుకుంటూ చివరికి ఈ మొఘల్ సామ్రాజ్యం కూడా పతనం కావడం అనేది జరిగింది. సో ఇంతవరకు మనకు 7th క్లాస్ సెమ్ 2లో సంబంధించినటువంటి మొఘల్ సామ్రాజ్యం, దానికి సమకాలీనటువంటి మరాఠా సామ్రాజ్యం గురించి ఇవ్వడం అనేది జరిగింది. సో మా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయించుకోండి. సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడాలని మేము కోరుకుంటాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో థ్యాంక్ యూ.